ప్రముఖ సంస్థను వంటి డిఆర్‌డిఓలో ట్రైనింగ్‌తో పాటు స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఏదైనా జాబ్ వేకెన్సీస్ వచ్చాయని చాలామంది అయితే అడుగుతున్నారు. ఈ వీడియోలో ఆ యొక్క డిఆర్‌డిఓ నుండి మనకి ట్రైనింగ్ విత్ స్టైఫండ్ ప్రొవైడ్ చేసే విధంగా ఒక అప్రెంటిస్‌షిప్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. దీనికి ఎవరైతే 10+ ఐటీఐ అదేవిధంగా డిప్లొమా, డిగ్రీ, బీటెక్స్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళొచ్చేసి ఎలిజిబుల్ అయితే అవుతారు. ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి. మాకు కొంచెం సపోర్టివ్గా అయితే ఉంటుంది మీ నుండి. ఇంకా ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. పక్కా మీ యొక్క క్వశ్చన్కి అయితే నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సో మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చాలామందికి తెలిసిందే. డిఆర్‌డిఓ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ నుండి మనకి ఎంగేజ్మెంట్ ఆఫ్ గ్రాడ్యుయేట్ టెక్నీషియన్ అండ్ ట్రేడ్ అప్రెంటిస్‌షిప్ కోసం 10+ ఐటీఐ, డిప్లొమా అండ్ బీటెక్ హోల్డర్స్, గ్రాడ్యుయేట్ హోల్డర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అయితే జరిగిందనమాట. ఇదొక 1 ఇయర్ అప్రెంటిస్‌షిప్ ప్రోగ్రామ్ అన్నమాట. ఎవరైతే గ్రాడ్యుయేట్ అండ్ టెక్నీషియన్, డిప్లొమా, ట్రేడ్, ఐటీ అప్రెంటిస్ చేయాలనుకుంటున్న వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. సో ఫస్ట్ మీరు అప్లై చేసిన తర్వాత బేసిక్ అకాడమిక్ మెరిట్ చేస్తారు. మెరిట్ అయిన క్యాండిడేట్స్కి రిటన్ టెస్ట్ ఉంటుంది. టెస్ట్ క్వాలిఫై అయిన వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట. సో మనకి స్టైఫండ్ విషయానికి వస్తే గైస్, కేటగిరీ 1 వచ్చేసి గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ అనమాట. 15 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎవరైతే మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, అదేవిధంగా కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు ఈ యొక్క గ్రాడ్యుయేట్ అప్రెంటిస్‌షిప్ జాయిన్ అవ్వచ్చు. టోటల్ మనకి 15 వేకెన్సీస్ ఉన్నాయి. మంత్లీ మనకి 9,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు. సెకండ్ రోల్ వచ్చేసి టెక్నీషియన్ డిప్లొమా అప్రెంటిస్‌షిప్ అనమాట. 10 వేకెన్సీస్ అయితే సేమ్ రోల్స్ అనమాట. డిప్లొమాలో మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, కంప్యూటర్ సైన్స్ చేసిన వాళ్ళు జాయిన్ అయితే అవ్వచ్చు. వీళ్ళకి వచ్చేసి ఎవ్రీ మంత్ 8,000 ఫర్ మంత్ అయితే మనకి స్టైఫండ్ అనేది కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ట్రేడ్ ఐటీఐ అప్రెంటిస్‌షిప్స్ అనమాట. 65 ఓపెనింగ్స్ అయితే ఉన్నాయి. ఐటీఐలో ఫిట్టర్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రానిక్ మెకానిక్, టర్నర్, కోపా, మెషినిస్ట్ చేసిన వాళ్ళు జాయిన్ అవ్వచ్చు. టోటల్ 65 వేకెన్సీస్ అనేవి ఉన్నాయి. హైదరాబాద్ లొకేషన్లోనే మీకు ట్రైనింగ్ అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్లో ఉన్న డిఆర్‌డిఓ సంస్థలో. వీళ్ళకి వచ్చేసి 7,000 ఫర్ మంత్ అయితే స్టైఫండ్ రావడం అయితే జరుగుతుంది. ఇన్ కేస్ ఈ యొక్క 1 ఇయర్ ట్రైనింగ్ పీరియడ్లో మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ పే చేసుకొని ఫుల్ టైం జాబ్స్ కూడా ప్రొవైడ్ చేసే ఛాన్సెస్ అయితే మనకి ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంటుందన్నమాట. హైదరాబాద్ లొకేషన్లో ఉన్న దాంట్లోనే మనం వర్క్ చేయాలి. ఆ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేసి మీ యొక్క రెస్పెక్టివ్ వెబ్సైట్లో అయితే చూడగలరు. ఆ వెబ్సైట్ లింక్స్ కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ అయితే చేశాను గైస్. ఇదొక అప్లికేషన్ ఫామ్ అనమాట. అప్లికేషన్ ఫామ్ ఫర్ అప్రెంటిస్‌షిప్ ట్రైనింగ్. మీరు ఇదొక ప్రింట్అవుట్ కాపీ తీసుకొని మీ యొక్క రెస్పెక్టివ్ డీటెయిల్స్ అంతా ఫిల్ చేసి మీరు పర్టికులర్ వాళ్ళకైతే మెయిల్స్ కానీ అట్లాంటివి చేయడం అయితే జరుగుతుందనమాట. సో వెబ్సైట్ లింక్ వచ్చేసి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో అయితే ప్రొవైడ్ చేశాను. ఒకసారి నోటిఫికేషన్ అంతా మీరు రిఫర్ చేయండి. రిఫర్ చేసిన తర్వాత అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.